అక్కడే ఉన్నవారు రోడ్ల కష్టాలకు అలవాటు పడిపోయి ఉంటారు. రోడ్లు బాగు చేస్తే వారంలో మర్చిపోతారు. కానీ వేరే ఊరిలో ఉండి వచ్చే వారికి మాత్రం మార్పు ఒక్కసారిగా కనిపిస్తుంది. ఈసారి ఆంధ్రాకు వెళ్లే వారికి ఇలాంటి మార్పులు చాలా కనిపించబోతున్నాయి. రోజు మనం చూసే చెట్టు పెరుగుతూ ఉంటే పెద్దగా ఏమనిపించదు. కానీ విత్తినప్పుడు చూసిన వారు మళ్లీ పెరిగిన తర్వాత చూస్తే అప్పుడే ఇంత అయిపోయిందా అనుకుంటాం. ఈసారి ఏపీకి వెళ్లే వాళ్లు రోడ్ల కష్టాలు లేకుండా వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రతి ఎమ్మెల్యేకు చంద్రబాబు నాయుడు టార్గెట్ పెట్టారు. ఎక్కడా రోడ్లపై గుంతలు లేకుండా చూడాల్సిందేనని స్పష్టం చేశారు. వారిని ఏదో డబ్బులు పెట్టుకుని గుంతలు పూడ్చమని చంద్రబాబు చెప్పడం లేదు. పర్యవేక్షణ మాత్రమే చేయమంటున్నారు. ఎక్కడెక్కడ రోడ్లు దారుణంగా ఉన్నాయో గుర్తించి వెంటనే రిపేర్లు చేయించాలని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పనులు జరుగుతున్నాయి. గుంతలను పూడ్చేస్తున్నారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఈ మార్పులు ఊళ్ళోకొచ్చే వారికి తెలియాలని చంద్రబాబు అంటున్నారు. ఎవరైనా రోడ్లు బాగున్నాయని పొగడకపోయినా పర్వాలేదు, కానీ అధికారంలోకి వచ్చి 6 నెలలైనా బాగు చేయలేదన్న అపవాదు మాత్రం రాకూడదని చంద్రబాబు అంటున్నారు. అలాంటి ఫిర్యాదులు వస్తే మాత్రం ఎమ్మెల్యేలనే బాధ్యులను చేస్తారని ఆయన వార్నింగ్ ఇచ్చారు. గుంత పూడ్చడానికి గ్రామాల్లో కొత్త రోడ్లు వేయడానికి ఎలాంటి నిధుల సమస్య లేదు. పనులు వేగంగా సాగుతున్నాయి. కానీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం మాత్రం ఉండకూడదని చంద్రబాబు కోరుకుంటున్నారు.